హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? పాలకూర పన్నీర్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చేసుకోబోయే కర్రీ ఏంటో తెలుసా? పాలకూర పన్నీర్. ఎలా చేసే విధానం చూద్దాం రండి. ఫస్ట్ పన్నీర్ మంచిగా కట్ చేసుకోవాలి స్క్వేర్లా. ఇలా మీరు వీడియోలో చూస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా పీసెస్ కట్ చేసుకుంటే తప్పితే ఇంత సరిపోతుందండి. కట్ చేసుకునే అని ఇందులో వేసుకోవచ్చు. లేత పాలకూర తీసుకొని ఇలా కట్ చేసుకోవాలండి మంచిగా. మనం పాలకూర పన్నీర్ వేద్దాం అనుకున్నాం కదా. ఫస్ట్ పాలకూర అనేది మనం కట్ చేసుకొని చిన్నగా కట్ చేసుకొని వాటర్లో ఒక 2 times కడుక్కున్నాం, ఎందుకంటే మట్టి కానీ ఏదైనా ఉండకుండా. 2 spoons ఆయిల్ डालना. उसके बाद ఇప్పుడు కట్ చేసిన పాలకూర మొత్తం ఇలా వేసేసుకున్నాం మనం. కుయ్యి అంటుంది, వినబడుతుందా? ఎందుకంటే మనము చేసేటప్పుడు కొంచెం ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి. దోస్ ఒకటి వేస్తున్నామా ఉన్నామా అన్నట్టు కాదు, మంచిగా వేసుకొని కలిపితే రెస్టారెంట్ సైడ్ ఆల్ మనకి కదా మంచిగా. ఇప్పుడు మూత పెట్టేసినా అంత లోపల ఏం చేయాలో చూపిస్తాను రండి. నెక్స్ట్ ప్రాసెస్ ఏందో మిక్సీ తీసుకొని పెద్ద పెద్ద ఉల్లిగడ్డలు వేసిన కదా, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి 4-5 పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, టమాటా ముక్కలు, కొంచెం ఆల్రెడీ ముందే కట్ చేసి పెట్టుకున్నా కొత్తిమీర వేసి మిక్సీ పట్టేసుకున్నాం. ముందు పెట్టుకున్నాం కదా, మాకు బాగా ఉడికింది చూడండి, బాగా దగ్గరికి అయింది కాబట్టి దీన్ని కొంచెం చల్లారిపోయినాక మిక్సీ పట్టుకోవాలి. చల్లగా అయ్యేదాకా చూసుకుంటాం మనం. వాటర్ అంతా వెళ్ళింది, చల్లగా అయినాక మిక్సీ పట్టేసుకున్నాం. మిక్సీలో వేసుకున్నాము, ఒకసారి మిక్సీ పట్టేసుకున్నాం మనం దీన్ని. అంత లోపల మళ్ళీ మనం ఆల్రెడీ పాలకూర ఎంచుకునే పెనం ఉంది కదా, అలానే ఆ కడాయిలోనే మనము 2 స్పూన్ల ఆయిల్ పోసుకుందాం. వేసుకున్నాక ఆల్రెడీ మనం ముందే పట్టుకున్నాం కదా మిక్సీ, టమాటా ఉల్లిగడ్డ ఆ మిక్సీ పట్టుకున్నాం కదా, అది వేసుకొని ఒక 2 minutes ఎంచుకోవాలి. మిక్సీ పట్టుకొని చూడండి. ఒకసారి మిక్స్ చేసుకొని దీంట్లో అల్లం వేయాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం 1 tablespoon. వాసన పోయేదాకా బాగా కలుపుకుందాం మనం. మిక్స్ చేసుకుందాం. చూసుకున్నట్టయితే మనకు ఆయిల్ పైన తేలుతుంది చూడండి. అయితే దీనిలో కొంచెం చిటికెడు పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని ఒక 2 నిమిషాలు వేయించుకుందాం. మళ్ళీ ఒకసారి ఎక్కువ వద్దు, చిటికెడు చాలు. ఆయిల్ అనేది తేలింది కాబట్టి పసుపు వేసుకుని కలుపుకున్నాం కదా మనము. ఇప్పుడు ఆయిల్ లేని కాబట్టి దీనిలో ఏం చేయాలి, మనం ఆల్రెడీ పాలకూర మిక్స్ పట్టుకున్నాం కదా, పాలకూర మిక్స్ వేసేసుకున్నాము. ఓకే, ఇంతకుముందుకి మనం పాలకూర వేసా ఇంత అనిపించింది కదా, మిక్సీ పట్టాలి చూడండి ఎంత తక్కువ వచ్చిందో. అందుకనే బాగా మిక్స్ చేసుకోండి. ఒక 2 నిమిషాలు బాగా ఉడకనియాలి. ఇది ఉడికించిన తర్వాత గరం మసాలా దీనికి సంబంధించిన మసాలాలు వేసుకుందాం. ఇప్పుడు గరం మసాలా కొంచెం వేసుకోవాలి మనము. ధనియాల పొడి ఒక కొంచెం వేసుకోవాలి. జీలకర్ర పొడి, కారం 1.5 వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి ఒక 2 minutes దాకా. సాల్ట్ మాడకుండా ఉండాలి కాబట్టి పెద్దగా అంటుకోకుండా గ్రేవీ టైప్లో ఉండాలి. కొంచెం వాటర్ తగ్గట్టు కొన్ని వాటర్ పోసేసుకొని కలుపుకుందాం. పల్సగా గ్రేవీ అనేది పల్సగా ఉంటుంది. కొన్ని వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఇట్లా పల్సగా ఉండేది చూసుకోవాలి చూడండి. ఇట్లా పల్సగా ఉండేది చూసుకోండి. పల్సగా ఏం లేదు, మూత ఒక్క పెట్టేసి ఒక 2 minutes ఉడకాలి కాబట్టి బాగా గరం కావాలి, ఉడుకుతుంది. 3 minutes అయిపోయింది కాబట్టి తీసుకొని
ఒకసారి మిక్స్ చేసుకున్నాం. మిక్స్ చేసుకొని ఒకసారి చిన్న చిన్న కట్ చేసుకున్నా ఇవంతా ఇలా వేసేసుకోవాలి. వేసుకొని బాగా కింద మీద మిక్స్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం నెయ్యి వేసుకుందాం. మనం ఎక్కువ కొంచెం 3 minutes అయిపోయింది కాబట్టి తీసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. మనం ఎక్కువ మిక్స్ చేసి చూడొచ్చు 1 minute అయింది. ఆయిల్ అనేది తేలుతుంది. ఇప్పుడు దించేసుకోవాలి మనం స్టవ్ అనేది. ఓకే, ఆయిల్ తేలుతుంది కదా, ఇప్పుడు దించేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఫ్రెండ్స్ వేడివేడి పన్నీర్ పాలకూర పన్నీర్ కూడా రెడీ అయింది. దీంట్లో చపాతీ పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది, చాలా అదృష్టం ఉంటుంది. ఒకసారి మీరు హోమ్ మేడ్ కాబట్టి మనము ఎక్కువ మసాలాలు వేయలేం కాబట్టి ఇంట్లో ట్రై చేసుకొని చూడండి, కామెంట్ చేయండి నాకు. మా ఛానల్ తెలుసు కదా, పిఎస్కే ఫుడ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, కానీ మీ ఫ్రెండ్స్ కూడా అందరికి పంపించండి. షేర్ మర్చిపోకండి. బెల్ గంట అయితే గట్టిగా కొట్టండి, షేర్ కూడా